Subscribe and share my channel Sudarsana. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 8వ స్కందము. భూమండల విస్తారము. మామిడి, జంబు, కదంబ, వటవృక్ష ఫలరసముల నుండి ప్రకటితమైన నదుల వర్ణన. గంగానది అవతరించిన వృత్తాంతము. మందరాచలము యొక్క వక్షస్థలమునందు ఒక దివ్య మామిడి వృక్షము ఉంది. ఆ వృక్షము యొక్క ఎత్తు 1100 యోజనములు. అమృతమయములగు దాని ఫలములు త్రికూట పర్వతములతో సమానముగా విశాలములు, మిగుల రుచికరములు, మిక్కిలి కోమలములు. ఆ ఫలములు వృక్షముల యొక్క అగ్రభాగముల నుండి క్రింద చెల్లాచెదురుగా పడతాయి. భూమి యందు వాటి రసము ప్రవహిస్తూ ఉంటుంది. అరుణ సముద్రము యొక్క జలములానున్నట్లు ఆ రసము ఎరుపు రంగును కలిగి ఉంటుంది. ఆ రసముతో అరుణోదయమను పేరుగల ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ జలము మిగుల స్వాదిష్టమై ఉంటుంది. మహారాజా, ఆ పర్వతము మీద భగవతి శ్రీ అరుణ విరాజమానురాలై ఉండును. ప్రముఖులైన దేవదైత్యులు ఆ దేవిని ఉపాసిస్తారు. సకల మనోరథములను ఈడేర్చు ఆ దేవి సదా పాపములను నశింపచేయుటయందు లగ్నమై ఉండును. అనేక విధములైన ఉపహారములతో బలులతో ప్రసన్నురాలై ఆమె సకల కల్మషములను దూరము చేసి భక్తులను నిర్భయులను చేయును. ఆమె కృపాదృష్టితో సాధకుడు కుశల సంపన్నుడై ఆరోగ్యవంతుడగును. ఆద్య, మాయ, అతుల, అనంత, పుష్టి, ఈశ్వరమాలిని, దుష్టనాశకరి, కాంతిదాయిని అను ఈ పేర్లతో ఆ దేవి భూమండలమున ఖ్యాతి వహించెను. ఈ దేవి యొక్క పూజా ప్రభావముననే జగత్తునందు బంగారము ఉత్పన్నమయ్యను. భగవానుడగు నారాయణుడు చెప్తున్నాడు, నారద, నేను వర్ణించిన నది అరుణోద. ఇది మందర పర్వతము నుండి బయలుదేరి ఇలావృత దేశము పూర్వభాగమున ప్రవహిస్తూ ఉన్నది. భగవతి జగదంబను అనుసరించు స్త్రీలు, యక్షులు, గంధర్వుల పత్నులు ఈ నదీ జలములందు స్నానం చేస్తారు. స్నానము చేయు సమయమున వారి శరీరముల దివ్యగంధముతో ఆ జలము పరిమళాన్వితమై ఉంటుంది. ఇట్లు మేరుమందరము యొక్క వక్షస్థలముననున్న ఎత్తైన వృక్షముల నుండి రాలిన జంబూ ఫలములు ఏనుగు శరీరముల వలె విశాలములు. రాలిన వెంటనే చెల్లాచెదురైన ఈ ఫలముల రసము పారి ప్రవహిస్తూ ఉంటుంది. ఆ రసముతో ప్రవహించు నది జంబు అను పేరుతో భూమండలమున ప్రవహించుచున్నది. స్వాదిష్టమగు జంబూ ఫలములతో సంతృప్తురాలైన ఆ దేవి జంబూదిని అని పిలువబడును. అచ్చట నివసించు దేవతలు, నాగులు, ఋషులు, రాక్షసులు, సకల ప్రాణులు ఈ దేవిని ఉపాసిస్తారు. సకల ప్రాణులను దయతో చూచుటయే ఆదరణీయురాలైన భగవతి స్వభావము. ఈమెను స్మరించు పాపులు కూడా పరిశుద్ధులవుతారు, రోగులు స్వస్థులవుతారు. ఈ దేవిని కీర్తించుట వలన విఘ్నములు కలగవు. కోకిలాక్షి, కామకళ, కరుణ, కామపూజిత, కఠోర విగ్రహ, ధన్య, నాకిమన్య, గభస్తిని దేవి యొక్క ఈ నామములను ఉచ్చరిస్తూ మానవుడు నిరంతరము జపించవలెను. జంబూ నదీ తీరములందు గల మట్టి జంబూ రసముతో తడిసి ఉండును. తరువాత సూర్యుడు, పవనుడు దానిని శుష్కింపజేస్తూ ఉంటారు. దానితో విద్యాధరుల, దేవాంగనల వివిధములగు పెద్ద పెద్ద ఆభరణములు తయారవుతాయి. దీనినే జంబూనద సువర్ణమని చెప్పబడును. స్త్రీల అభిలాషలను నెరవేర్చుటకు విబుధ గణములు కిరీటములను, వడ్డాణములను, కేయూరాదుల రూపములను చేయించుకుంటారు. కదంబ మహావృక్షములు సుపార్శమను పర్వతమునందు కలవని చెప్పబడినవి. ఆ గిరి శిఖరము నుండి 5 సెలయేళ్లు బయలుదేరును. అవి సుపార్శ శిఖరము నుండి భూమిపై పడును. ఆ సెలయేళ్లను మధురధారలని అంటారు. ఇలావృతమునకు పశ్చిమమున ఇవి ప్రవహించును. భక్తుల కార్యములను ఫలింపజేయుటకు ధారేశ్వరి అను పేరుగల మహాదేవి ఇచ్చట విరాజిల్లుచుండును. ఈ స్థానమునందు శోభాయమానురాండ్రగు దేవతల పేర్లు ఇలా ఉన్నాయి: దేవపూజ్య, మహోత్సాహ, కాలరూప, మహానన,
కర్మఫలద, కాంతార గ్రహణేశ్వరి, కళాళదేహ, కాలాంగి, కామకోటి ప్రవర్తిని ఈ నామములతో దేవేశ్వరియగు భగవతి జగదంబను పూజించవలెను. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం. Subscribe and share my channel Sudarsana.